ఒకప్పుడు షార్ట్ ఫిల్మ్స్ లో చేసే వాళ్ళంతా ఇప్పుడు డైరెక్టర్లు హీరోలు అయిపోయారు. ఇప్పుడున్న షార్ట్ ఫిల్మ్ డైరెక్టర్లు ఎందుకని డైరెక్టర్లు హీరోలు అవ్వలేకపోతున్నారు? కోర్స్ నా గురించి కూడా, ఎందుకంటే మన ఎగ్జాంపుల్స్ ఉన్నారు, రాజ్ తరుణ్, చాందిని చౌదరి, మన కిరణ్ అబ్బోరం, ఇలా నాకు తెలిసి కొంతమంది ఉన్నారు, ఇంకా సుహాస్ గాని ఇలాంటి హీరోలు అయిపోయారు. మా సందీప్ రాజు డైరెక్టర్ అయిపోయాడు, శివ నిర్మాణ, సుజిత్, వీళ్ళంతా వెళ్ళిపోయారు సినిమాల్లోకి. కానీ ఇప్పుడున్న వాళ్ళకి ఎవరికి కూడా అంత ఇది రావట్లేదు, ఎవడు దేకట్లాడా షార్ట్ ఫిల్మ్ డైరెక్టర్. ప్రశాంత్ వర్మ కూడా ప్రశాంత్ వర్మ కూడా అంట, నాకు తెలియదు. ఇప్పుడు ఏం జరిగిందంటే వాళ్ళందరూ తీసిన షార్ట్ ఫిల్మ్ తీసిన టైము, ఆ యూట్యూబ్ లో ట్రెండింగ్ అయిన టైం, అదంతా కొత్త జనాలకు గానీ, అది కూడా ఆర్జీవి పెట్టిన పురుగే. షార్ట్ ఫిల్మ్ లో మనకి ఆర్జీవి చెప్పక ముందే వీళ్ళందరూ ట్రై చేశారు, షార్ట్ ఫిల్మ్ తీశారు. వాళ్ళకున్న బడ్జెట్ లో వీళ్ళందరూ కూడా కాస్త బ్యాక్గ్రౌండ్ లో కొంచెం గొప్ప ఉంది వాళ్ళకి. సో వాళ్ళు ఆ షార్ట్ ఫిల్మ్ తీసుకుని ఆ కాంటాక్ట్స్ పట్టుకొని వెళ్ళిన వాళ్ళే. అందువల్ల వాళ్ళకి దొరికింది. అప్పట్లో ఉన్న కొత్త వాళ్ళని తీసుకున్నారు. ఇప్పుడేంటి, ప్రతిదీ యూట్యూబ్ లో అప్లోడ్ చేస్తున్నారు. ఇప్పుడు వచ్చే ఇన్ని వేల వీడియోస్ లో ఆ టాలెంట్ ఉన్న వీడియో ఎక్కడ దొరుకుతుంది, దాన్ని తీసి చూసి దాన్ని చూడాలంటే అంత టైం పట్టింది. సో అందుకు లేట్ అవుతుంది. అందుకు టాలెంట్ ఇప్పుడు నాకు తెలిసి బయటికి రావట్లేదు.